అండి నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఆస్ట్రా మిస్సైల్. సో రీసెంట్గా అయితే మన దేశం యొక్క వైమానిక దళానికి ఆస్ట్రా మిస్సైల్స్ అనేవి ఒక కానుకగా ఇవ్వబడ్డాయి. అండ్ ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన దేశంలో స్వదేశంగా తయారు చేయడం జరిగింది. అది కూడా ఎక్కడంటే హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ వీటిని ఎవరు ఇనాగ్రేట్ చేసి మన దేశం యొక్క వైమానిక దళానికి ఇవ్వడం జరిగిందంటే మన రక్షణ శాఖ యొక్క సహాయ మంత్రి అయినటువంటి అజయ్ భట్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ అనేవి మన వైమానిక దళానికి ఇవ్వబడ్డాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తయారైనటువంటి ఆస్ట్రా మిసైల్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మన దేశంలోనే స్వదేశీయంగా, అది కూడా భారత్ డైనమిక్స్ వారి చేతుల మీదుగా మన ఆర్మీకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబడ్డవి. అండ్ ఆస్ట్రా ఏదైతే ఉందో మిసైల్స్ ఇవి ఎటువంటివి అంటే బియాండ్ విజువల్ రేంజ్. సో అంటే మన కంటికి కనిపించే దానికన్నా చాలా దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని ఎయిమ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక క్షిపణులు. అండ్ వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. సో అందుకనే ఆస్ట్రా మిసైల్స్ అన్నప్పుడు ఎయిర్ టు ఎయిర్. సో ఆస్ట్రా ఏ అండ్ ఎయిర్ టు ఎయిర్ ఇలా జ్ఞాపకం ఉంచుకోండి. అండ్ ఇవి ఏ విధంగా అంటే మనకు ఉన్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి వీటిని ఫిక్స్ చేస్తారు. అప్పుడు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా అవసరమైన ప్లేస్లో వాటిని ప్రయోగించడం జరుగుతుంది. అండ్ వీటిని ఎవరు తయారు చేశారంటే మన దేశానికి చెందినటువంటి DRDO వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు కలిసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. అండ్ ఇవి ఏ విధమైనటువంటి అంటే చాలా పెద్ద సైజులో ఉండేటువంటి సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ధ్వంసం చేయగలిగేటువంటి విధంగా ఈ యొక్క క్షిపణులు అనేవి తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెపన్ సిస్టమ్స్లో అంటే మన దేశం యొక్క వెపన్ సిస్టంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్షిపణుల్లో ఉపయోగించే వాటిలో అది కూడా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా బెస్ట్గా ఈ యొక్క ఆస్ట్రా మిసైల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటివి కూడా మనకి కావాల్సినటువంటి విధంగా స్పెసిఫిక్ వేరియంట్స్ పరంగా అంటే మనం అడిగేటువంటి రేంజ్ కావచ్చు, వాటి యొక్క సైజ్ కావచ్చు, వాటి యొక్క వెయిట్ కావచ్చు, మనకు కావాల్సిన విధంగా స్పెసిఫికేషన్స్ అన్నీ తీసుకొని దానికి తగ్గట్టుగా ఈ ఆస్ట్రా మిసైల్స్ అనేవి DRDO వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆస్ట్రా మిసైల్స్ అనమాట. వీటిని ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్కి మౌంట్ చేసి ఏదైనా శత్రు దేశాలకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కానీ ఏమన్నా మన భారతదేశ యొక్క గగనతలంలోకి అడుగు పెడితే మనం ఎయిర్ క్రాఫ్ట్లను తీసుకొని వెళ్ళి ఈ క్షిపణులు ప్రయోగించడం ద్వారా వాళ్ళని అడ్డుకుంటాం అనమాట. సో మన యొక్క ఆస్ట్రా MK1 వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని సుఖోయ్ 30 MK1 ఎయిర్ క్రాఫ్ట్లకి బిగించే విధంగా వాటికి అనుగుణంగా ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందించారనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందినటువంటి అత్యుత్తమైనటువంటి మిసైల్స్లో ఆస్ట్రా మిసైల్ కూడా ఒకటి. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే భారత్ డైనమిక్స్ వాళ్ళు తయారు చేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.